భారతదేశ ఎదుగుదల ఒకప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్స్ లేకుండా మన ఇస్రోని దెబ్బతీసే కుట్ర జరిగింది. ఆనాడు శాస్త్రవేత్తల మీదనే దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టింది చూసాం. అట్లాగే హోమీ బాబా లాంటి వాళ్ళు ఏనాడో అణుబాంబు ఫార్ములా రెడీ చేస్తే ఆయన్ని చంపేసిన ఘటనలు చూసాం. అలాగే భారతదేశపు ఎదుగుదలలో చైనాని సైతం చెక్పెట్టి పాకిస్తాన్కి ఉచ్చబోయించిన లాల్ బహదూర్ శాస్త్రిని రష్యాలో అమెరికన్ సిఐఏ చంపేసింది చూసాం. చివరికి సహజ మరణంగా లెక్క కట్టింది చూసాం. భారతదేశం నిరంతరం కుట్రలు ఎదుర్కొంటానడు. మొన్న ఈ మధ్యన మోడీ మీద హత్యా ప్రయత్నం చూసాం విదేశాల్లో. అలాగే మోడీని దించడానికి నిరంతరం జరుగుతున్న కుట్రలు చూస్తున్నాం. అజిత్ దోవల్ ఎవరైతే భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారు, మాజీ గూఢచారి, కీలకమైన స్పీచ్ ఇచ్చారు. భారత్ అంతర్గతంగా బాహ్యంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. భారతదేశం సాధిస్తున్నటువంటి వేగవంతమైన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని అనేక దేశాలు సంతోషంగా లేవు. భారత ఎదుగుదల అనేక శక్తులకి, కొన్ని దేశాలకి సొంత ప్రయోజనాలకు విఘాతంగా పరిణమించింది. దేశానికి ప్రస్తుతం సరిహద్దుల అవతల బాహ్యంగా ఎంత ముప్పు ఉందో దేశం లోపల అంతర్గతంగా కూడా అంతే సవాళ్ళు ఉన్నాయి, అంతే స్థాయిలో ఛాలెంజెస్ ఉన్నాయి. దేశ ప్రజలందరూ ఎలాంటి సంశయాలు లేకుండా ఒకే తాటి మీద నడిస్తే ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కొని శక్తివంతమైన భారత్ నిర్మించవచ్చు. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్.